వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. బీజేపీ అగ్రనేత ప్రధాని మోడీ వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు. తన సిట్టింగ్ స్థానమైన వారణాసి రెండోసారి బరిలోకి దిగిన మోడీ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై భారీ విజయం సాధించారు. 1,52,000 ఓట్ల పైచీలకు మెజారిటీతో మోడీ గెలుపు కైవసం చేసుకున్నారు. కాగా ప్రధాని పోటీ చేయడంతో మొదటి నుండి వారణాసి లోక్సభ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వారణాసిలో మోడీని ఢీకొట్టేందుకు యూపీలో బలమైన రాజకీయ నేతగా పేరున్న అజయ్ రాయ్ను ఇండియా కూటమి బరిలోకి దింపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ స్థానం నుంచి భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సోనల్ పటేల్ పై దాదాపు 7 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయనకు 10,10,972 ఓట్లు రాగా సోనాల్కు 2,66,250 ఓట్లు వచ్చాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విజయం సాధించారు. కుప్పం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కేఆర్జే భరత్ పై 48,184 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు. మహబూబానగర్ లోక్సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠత మధ్య జరిగింది. సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిపై డీకే అరుణ స్వల్ప ఆధిక్యంతో విజయ బావుట ఎగరవేశారు. 21వ రౌండ్ ముగిసే సమయానికి కేవలం 3,636 ఓట్లతో చల్ల వంశీధర్ రెడ్డిపై గెలుపొందారు. మొత్తంగా డీకే అరుణకు 5,06,747 ఓట్లు రాగా చల్ల వంశీధర్ రెడ్డికి 5,03,111 ఓట్లు వచ్చాయి. మల్కజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిపై 3,86,000 పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి విజయం సాధించారు. దాదాపు 3,38,000 పైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి మాధవీలతపై గెలుపొందారు. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ పై 84,824 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మల్లు రవి గతంలో 1991, 1998లో ఎంపీగా గెలుపొందారు. సికింద్రాబాద్ లో వరుసగా రెండోసారి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి పద్మరావుపై 65,000 పైగా మెజార్టీతో విజయం సాధించారు. పులివెందులలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప టీడీపీ అభ్యర్థి ఎం రవీంద్రనాథ్ రెడ్డిపై 61,176 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే జగన్కు 28,000 ఓట్ల మెజార్టీ తగ్గడం గమనార్హం. కమలాపురంలో జగన్ మేనమామపై తేదపా అభ్యర్థి గెలుపొందారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో జగన్ మేనమామ వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుట్ట చైతన్యారెడ్డి విజయం సాధించారు. మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ 20,937 ఓట్ల తేడాతో గెలుపొందారు. కడప స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై విజయం సాధించారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ తరపున హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానానికి అభ్యర్థిగా బరిలోకి దిగిన 70,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ను ఉద్దేశించి అతను తన బ్యాగులను ప్యాక్ చేసి వెళ్లిపోవాలని సూచించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే నిజం అయ్యేలా ఉందని టాక్ వినిపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి తాలారి వెంకట్రావుపై టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ఎన్నికల వేళ నియమాలను ఉల్లంఘించడమే కాకుండా మాచర్లలో దారుణ మరణకాండను సృష్టించిన వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రజల ఓటుతో బుద్ధి చెప్పారు. పిన్నెల్లిపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. మంత్రి అంబటి రాంబాబు ఓటమి పాలయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనపై టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోనెల విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుపై 23,650 ఓట్లతో గెలుపొందారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ చరిత్ర సృష్టించారు. వరుసగా మూడోసారి ఆయన విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి కోడూరు దీపికపై 31,602 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మంగళగిరిలో విజయడాంకం మోగించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి లావణ్యపై గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పైనే అందరి దృష్టి ఉంది. అయితే గతంలో 2 చోట్ల ఓటమి చెందిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపొందడంపై సోదరుడు నాగబాబు ఆయన సోదరి సంతోషంతో కన్నీరు పెట్టారు. ఇతర పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామ సహాయంపై రఘురామిరెడ్డి భారీ విజయం సాధించారు. సుమారు 4 లక్షల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. రఘురామిరెడ్డి గెలుపు కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు బాధ్యతలు తీసుకొని ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో వాయనాడ్, రాయ్బరేలీ 2 చోట్ల నుంచి గాంధీ ఘన విజయం సాధించారు. కేరళలోని వాయనాడులో వరుసగా 2వ గెలుపొందారు. తన సమీప సిపిఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5 లక్షలకు పైగా మెజార్టీ సాధించారు. ఉత్తరప్రదేశ్లోని తమ కంచుకోట రాయ్బరేలీలో 3.7 లక్షల పైచీలకు ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగరవేశారు. రాప్తాడులో టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి పరిటాల సునీత గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై 22,196 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు. మైలవరంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి ఎస్ తిరుపతిరావుపై వసంత వెంకట కృష్ణప్రసాద్ 42,829 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ మరోసారి జయకేతనం ఎగరవేశారు. తిరువనంతపురంలో తన సమీప భాజపా అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్పై 15,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ నుంచి శశి థరూర్ గెలవడం వరుసగా ఇది 4వసారి కావడం విశేషం. అధిక శాతం విద్యావంతులు ఉన్న కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లేదంటే కమ్యూనిస్టులు గెలుస్తూ వస్తున్నారు. అయితే తొలిసారి కేరళ లోక్సభ నుంచి బీజేపీ గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి మలయాళ నటుడు సురేష్ తన సమీప ప్రత్యర్థి సిపిఐ అభ్యర్థి విఎస్ సునీల్ కుమార్ పై 73,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తనకు వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ 71,059 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తాడపల్లిగూడెంలోని జనసేన జయకేతనం ఎగరవేసింది. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై బొలిశెట్టి శ్రీనివాస్ 61,510 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిద్దిపేటలో నూతనంగా ప్రారంభమైన ఎన్ఎస్ఎన్ మీడియా సంస్థ ప్రొడక్షన్ రంగంలో దూసుకెళ్తుంది. సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఇద్దరి లోకం ఒకటి అనే లఘు చిత్రాన్ని ప్రారంభించారు. డైరెక్టర్ మంద శ్రీనివాస్, ప్రొడ్యూసర్ బొమ్మదారి శేఖర్ ఆధ్వర్యంలో సిరినేని గీతాభూషణ దంపతులు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రొడక్షన్ నిర్వాహకులు సైదుగారి సత్తిగౌడ్, కొంక శ్రీకర్ కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం క్లాప్ కొట్టి డైలాగుతో వెబ్ సిరీస్ షూటింగ్ను ప్రారంభించారు ప్రొడ్యూసర్. ఈ సందర్భంగా హీరో యశ్వంత్ మొదటి డైలాగ్ ఆకట్టుకుంది. కాగా లఘు చిత్రానికి కెమెరామెన్గా మండల శ్రీనాథ్, ఎడిటర్ సుండు సూరజ్, మ్యూజిక్ డైరెక్టర్గా కండ్లకోయి అజయ్ పనిచేయనున్నారు. లఘు చిత్రాన్ని పాగాల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, విశాఖ్, శ్రీకాంత్, దేవరాజ్, శంకర్, దీక్షిత్, బాలు సిరినేని, వినయ్, ఆకాష్ పాల్గొన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ఫోన్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించడంపై చంద్రబాబుకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి శాసనసభ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సోంగ రోషన్ విజయం సాధించారు. రోషన్ సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కంబం విజయరాజుపై 26,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతిపై తెలుగుదేశం అభ్యర్థి వేగిష్ణ నరేంద్ర కుమార్ జయకేతనం ఎగరవేశారు.
ఏలూరులో తెదేపా అభ్యర్థి బడేటి రాధాకృష్ణ విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్థి ఆల నానిపై 61,261 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండిలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గెలిచారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహారాజుపై 56,777 ఓట్ల తేడాతో గెలుపొందారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అంటూ తలపడ్డాయి. కాగా ఆదిలాబాద్లో సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. ఈ స్థానంలో 80,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోడం నాగేష్ గెలిచారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో తెదేపా అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై 26,527 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి నాగరాజు వరప్రసాదరాజుపై 49,096 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెదేపా విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ విజయం సాధించారు. అనంతపురం పట్టణం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై 20,879 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్పై డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంట స్థానంలో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజుపై 22,076 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ విజయం సాధించింది. జనసేన అభ్యర్థి పూలపర్తి అంజనేయులు తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్పై 66,974 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయన్ను నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగగీతపై 69,169 ఓట్ల మెజార్టీతో పవన్ జయకేతనం ఎగరవేశారు. ఆంధ్రప్రదేశ్లో భాజపా తొలి విజయం నమోదు చేసింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి ఎస్ సూర్యనారాయణ రెడ్డిపై 20,567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీకి పెట్టని కోటగా ఉన్న అమేథీలో తిరిగి కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ శర్మ చేతిలో కేంద్ర మంత్రి బీజేపీ అభ్యర్థిని స్మృతి ఇరానీ ఘోర పరాజయాన్ని చవిచూశారు. దాదాపు 1,00,000 ఓట్ల పైచీలుకు తేడాతో స్మృతి ఇరానీ పరాజయం పాలయ్యారు. ఎంపీ ఫలితాల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో బోని కొట్టలేకపోయింది. తాజాగా వెలువడిన ఫలితాలలో బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత 24 ఏళ్లలో అనేక ఒడిదుడుకులు మధురమైన విజయాలను చూశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే తమకు అతిపెద్ద మైలురాయి. ప్రాంతీయ పార్టీగా తాము 2014 119 స్థానాలకు 63, 2018లో 88 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని వరుసగా 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఈ రోజు వెలువడిన ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. కానీ రానున్న కాలంలో ఫినిక్స్ పక్షిలా పైకి లేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కళ్యాణ్ బాబు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గవని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించడానికని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్వి కూడా. అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతుందని తెలిపారు. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసమని వ్యాఖ్యానించారు. అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభివందనాలు తెలియజేశారు. నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 113,000కు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ 12,000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందాడు. అదేవిధంగా వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2,00,000 ఓట్లకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు. మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3,24,000 మెజార్టీతో ఘన విజయం సాధించారు. జహీరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ 45,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి 1,95,000కు పైగా
మెజార్టీతో విజయడాంకం మోగించారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,30,000కు పైగా మెజార్టీతో విజయం సాధించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రౌండ్కి ఉత్కంఠ పోరు కొనసాగింది. కాగా చివరి 10 రౌండ్లలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. దీంతో రఘునందన్ రావు విజయం సాధించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.